నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29 రోజు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అంటారు, అంటే టీబీ, క్యాన్ ఇట్లాంటివి కాకుండా చనిపోవడానికి కారణాల్లో ఫస్ట్ కాజ్ ఏముంది అంటే హార్ట్ అటాక్స్. గుండెపోటు వచ్చే ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కువ మంది చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ గుండె జబ్బులు తగ్గించడానికి ముఖ్య ఉద్దేశంగా సెప్టెంబర్ 29ని 1999లోనే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది మొదలు పెట్టారు. సో ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ పెట్టుకొని మనం దానికి సంబంధించిన యాక్షన్ తీసుకొని జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఎంతో కొంత గుండెపోటులు, గుండె జబ్బులు అనేది మనం తగ్గించడం జరుగుతుందనే ఒక ఉద్దేశం అనేది వరల్డ్ హార్ట్ డే. సో ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికల్ వరంగల్ మేనేజ్మెంట్ మేమందరం కలిసి మన వరంగల్ కేయూ క్రాస్ రోడ్ దగ్గర ఉదయం పూట 7-7:30 ప్రాంతంలో ఒక ఫ్లాష్ మాబ్ చేయడం అనేది జరిగిందండి. అంటే కొంతమంది మెడికల్ నర్సింగ్ పీపుల్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అట్ ద సేమ్ టైం మనకు ఒక చిన్న స్కిట్ అనేది, అంటే ఎందుకు ఎక్కువ గుండెపోటు వస్తుంది అంటే మనందరికీ తెలిసింది ఈ మన యొక్క జీవన శైలిలో ఎక్కువ తాగడం అలవాటు, సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, లేకపోతే ఈ పాత రోజుల్లో ఉన్న ఫుడ్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎక్కువ మనకి పిజ్జా, బర్గర్లు, ఒకప్పుడు మనం చిన్నప్పుడు తిన్న తిండి వేరు, ఇప్పుడు మన పిల్లలు తింటున్న తిండి వేరు. సో వీటి వల్ల చిన్న వయసులో కూడా మనం గుండెపోటు అనేది చూస్తున్నాము. సో అది ఎలా వస్తుంది అనేది, వచ్చిన వెంటనే ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి అనేది మొత్తం ఒక సిపిఆర్ అనేది ఈ రోజుల్లో మీ మీడియా మిత్రులు కూడా చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో సిపిఆర్ అనేది చాలా మంచి పద్ధతి అండి. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నాము, సడన్ గా ఒకరు పడిపోయినప్పుడు మనం గుండె స్పందన ఆడి ఉందో లేదో తెలుసుకొని లేదు అని గ్రహించిన వెంటనే మనం గుండె పైన 2 చేతులను పెట్టి ఒత్తిడి చేయడం వల్ల, ఒత్తడం వల్ల ఏంటంటే ఈ శరీరానికి ముఖ్యంగా మెదడుకి రక్తం సరఫరా అనేది ఆగకుండా, గుండె కండరం కూడా ఆగకుండా మనం ఒత్తడం వల్ల వెంటనే గుండె పనిచేయడం అనేది జరుగుతుంది. సో కొన్ని నిమిషాల్లో వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మందికి చేరడం ముఖ్యం. ఎందుకు అంటే ఎక్కడ పడిపోయిన వాళ్ళకి దగ్గరలో హాస్పిటల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వాళ్ళు అక్కడ దాకా చేరొచ్చు, చేరకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి మనకి సిపిఆర్ పైన అవగాహన ఉంటుందంటే మన చుట్టుపక్కల ఇంట్లో కావచ్చు, దారిలో కావచ్చు, ఎక్కడైనా కూడా జరగానే మనం మన ప్రాణాలు కాపాడి హాస్పిటల్కి చేర్చడానికి మనం సమయం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పొద్దున్న కేవీ క్లాస్ లో ఒక చిన్న అవేర్నెస్ ఫ్లాష్ మాబ్ అనేది క్రియేట్ చేశామండి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.